హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్, జ్యూస్, అన్నం, పప్పు, ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ ఖచ్చితంగా టమాటా సాస్ని నంచుకొని తినాలి ఖచ్చితంగా అని చెప్పిండు అనమాట. ఇదివరకు బర్గర్ పోటీలో నేను ఈ సాస్ నంచుకోలేదనమాట, అంటే అద్దుకొని తినలేదు. అందుకోసం అని చెప్పేసి మా ఆయన ఇచ్చుకొని ఈసారి సాస్ కూడా ఉడవాలని చెప్పిండు. అయితే లాస్ట్ టైం తిండి పోటీలో నేను గెలిచిన కాబట్టి నాకు ఇష్టమైన ఫ్రెంచ్ ఫ్రైస్ ఎట్లా అలవాటు అయిందంటే థియేటర్స్కి సినిమా చూడడానికి పోయేది అది వరకు. అప్పుడు ఇవి కొంచెం చిన్నగా కవర్లో పెట్టిస్తేనే దానికే 60 రూపాయలు అట్లా తీసుకున్నాను. 40 రూపాయలే ఉండేది. అయితే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ స్టార్టింగ్ లో అయితే నేను ఇదివరకు చెప్పినా, నాకు ఒక ఫ్రెండ్ తినిపించిండు ఫ్రెంచ్ ఫ్రైస్. అక్కడ బర్గర్ తినిపించడానికి పోతే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ స్టార్టింగ్ లో తినిపించారు అనమాట, కొంచెం కొంచెం ఇస్తారు. అట్లా తినడం అలవాటు అయిపోయింది. ఈ రోజే అన్నం లాగా ఫ్రెంచ్ ఫ్రైస్, అంటే ఇది తింటే మస్తు కమ్మగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది ఏదో ఫీల్. అందుకనే ఇవే తెచ్చుకున్నాం అనమాట. మేము ఇంట్లో చేయడానికి ప్రయత్నించినాం కానీ ఫ్లాప్ అయిపోయింది. ఇంత పర్ఫెక్ట్ గా క్రిస్పీగా రాలేదు. అందుకోసం అని చెప్పేసి ఫ్రెంచ్ ఫ్రైస్ ప్యాకెట్లు బయట దొరికితే అవి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని, అంటే ఎప్పుడో హన్మకొండకో కరీంనగర్కో పోయినప్పుడు అట్లాంటి ప్యాకెట్లు తెచ్చుకొని సరదాగా తింటా ఉంటాము. ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ ని ఇప్పుడు తిండి పోటీగా పెడుతున్నాను అనమాట, ఎందుకంటే నాకు ఇష్టమైన తిండి పోటీ ఉండాలి కాబట్టి. ఇంకా అన్నమే స్నాక్ లాగా పెట్టినాం, ఫ్రెంచ్ ఫ్రైజే ఫుల్ పెట్టినాం, ఇంతగానం పెట్టినాం ఫ్రెంచ్ ఫ్రైజే. ఇంతగానో తినాలని మరి కడుపులో ఏమైతే కడుపులో కయ్యలో మా అర్థమైతే లేదు. ఎందుకంటే మన జీవన శైలిని బట్టి మన అన్నం లేకుండా ఇదే ఒక్కటి తింటే మన బొత్త అయితే అస్సలు సహకరించదు. నేను ఎక్కువగా రైస్ని ఇష్టపడతా, అట్లనే మా ఆయనకు కూడా అలవాటు చేసేసిన. ఆల్మోస్ట్ మా ఆయన కూడా అంతే, రైస్ తినాలి, రైస్తో పాటు ఏదైనా స్నాక్ తినడం ఇష్టం అనమాట. అట్లా ఒకటే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే మళ్ళీ బొత్తకి ఏమైనా ఇబ్బంది కాగలదని చెప్పేసి రైస్ కూడా పెట్టినాం, తక్కువ క్వాంటిటీ కాకపోతే. ఇంకా ఇక్కడ చూస్తున్నారా, ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నప్పుడు ఏదైనా కూల్ డ్రింక్ తాగాలని అనిపిస్తుంది. ఇదివరకు ఎప్పుడైనా థమ్స్అప్లో, మాజాలో, స్ప్రైట్లో ఇట్లా తెచ్చుకునేది. కాకపోతే ఆరోగ్యం దృష్ట్యా రియల్ ఇది ఫ్రూట్ జ్యూస్ తెచ్చుకుంటా ఉన్నాం అనమాట. మా ఆయన ఎప్పటికీ తెస్తా ఉన్నాడు. అందరికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా థమ్స్అప్లు, స్ప్రైట్లు తేయకుండా ఇవే పోయాలి అని అనుకుంటా ఉన్నాడు. కాకపోతే బాగా తెచ్చినాక అర్థమవుతుంది, బిల్లు బాగా అవుతుంది అని థమ్స్అప్ బెటర్ అనుకుంటాడు కావచ్చు. ఇదివరకు ఒకసారి అట్లనే చుట్టాలు వచ్చినప్పుడు కొబ్బరి బొండం తేవాలని చెప్పేసి కొబ్బరి బొండాలు తెచ్చిండు. ఒక్కడిదైనా వాళ్ళ కడుపు నిండా పోయేసరికి 4 తేవాల్సి వచ్చింది. ఇక తర్వాత పనిచేసిండు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ న్యాచురల్ జ్యూస్, పాలు ఇంట్లో పాలు లేవనుకోండి, టక్కన జ్యూస్ పోసియచ్చు. థమ్స్అప్ అయితే అద్దంటారు కావచ్చు, కొందరు అద్దంటారు ఈ కాలం. ఇక ఛాయ్ అయితే ఛాయ్ ఏం తాగుతాం అనే ఫీల్ ఉంటుంది. టక్కన పాలు లేకపోయినా అంతమంది ఛాయ్ అందరు తాగుతారు, నార్మల్గా అందరు తాగుతారు, కానీ పాలు లేకపోయినా ఇది అయితే కొంచెం జ్యూస్ పోసిస్తే కొంచెం మనసు నిమ్మలం అవుతుంది. మళ్ళీ న్యాచురల్ జ్యూస్ అదొకటి ఇదొకటి అని బిల్డప్ చెప్తాం కదా, ఇక మా ఇంట్లోనే ఇస్తాను అన్నట్టుగా చెప్తాం అన్నట్టు. అది ఇస్తే ఇంకా మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బాగుంటుంది. 140 రూపాయలకి ప్యాకెట్, ఇంకా బాగా తాగబుద్ధి అవుతుంది. కానీ రేటుని బట్టి కొంచెమే తెచ్చుకోగలుగుతాం, కొన్ని తెచ్చుకోగలుగుతాం. ఇంకా రెండో పని చేద్దామా? గ్లాస్ లో పోసుకోవాలా బాబా? ఇది గ్లాస్ లో పోయాలి, గ్లాస్ నిండా ఏదైనా. ఓకే, చూద్దాం మరి. నాకు ఇష్టమైన ఫ్రెంచ్ ఫ్రైస్ తిండి పోటీలా బాగా గెలుస్తున్నా, నేను గెలుస్తున్నా. పనిష్మెంట్ ఏమన్నా ఉందా బావా? నేను పనిష్మెంట్ అయితే ఆలోచించుకున్నా. నువ్వు ఆలోచించుకున్నావా? నా పనిష్మెంట్ ఏంటంటే, నువ్వు ఓడిపోయినావు అనుకో, అంటే నువ్వు ఓడిపోతే చెట్టు నాటాలి. నువ్వేమైనా ఆలోచించుకున్నావా? నేను ఆలోచించుకున్నా. ఏం పనిష్మెంట్? ఒకవేళ నేను ఓడిపోతే నెక్స్ట్ ఐస్ క్రీమ్ తిండి పోటీ. మా ఆయనకు కేకులు, తీపి అట్లాంటి ఏమి ఇష్టం ఉండదు. అందుకనే మా ఆయనకు పనిష్మెంటే అది. ఖచ్చితంగా ఐస్ క్రీమ్ తిండిపోటీ అంటే మా ఆయనకు పనిష్మెంట్ లాంటిదే. అందుకోసం అని చెప్పేసి నాతోని ఐస్ క్రీమ్ ఛాలెంజ్ లో నువ్వు పాల్గొనాలి. ఓకే, తప్పకుండా పాల్గొంటా. నువ్వు గెలిచినప్పుడు చూద్దాం. పోటీ ఏమైనా తెలుసు కదా నీకు, గుర్తుంది కదా, అందుకని ఐస్ క్రీమ్ పోటీ అన్నట్టు. ఏం కాదు, ఐస్ క్రీమ్ పోటీ ఉంటుంది ఖచ్చితంగా. ఐస్ క్రీమ్ కూడా నవలి మిగతా అంతే. ఇక చూసుకుంటే ఇక చూడు, అది డబ్బా చిన్నగా కనబడ్డది, 2 గ్లాసులు నిండినాయి, ఇంకొంచెం ఉంది దానిలో. అది పెద్దనే ఉంది. చూద్దాం మరి. అయ్యో, ఇవి కూడా చూస్తే బాగుండా, నాకు ఎక్కువ అనిపిస్తానేగా. ఎక్కువ అనిపిస్తానే అయితే ఇది తీసుకో. అంతేనా, ఏదో ఒకటి కానీ ఎట్లయినా ఏదైనా ఏం కాదు. ఓకేనా? ఇది ఇంకోటి ఏంటంటే, 2 అసలు తినద్దు మర్చి. ఇది 2 3 ఇట్లా తినద్దు, ఒక్కొక్కటే తినాలి. అబ్బగట్లుండదు బాబా, అంతే. అదే రూల్స్ అంటే అట్లనే ఉండాలి మరి. ఇంకా ఒక్కటొక్కటి తింటే రేపు అవుతుంది, అయినా సరే ఎట్లా తింటావు చూడు, ఒక్కొక్కటే తినాలి. ఒకటి తినాలి, అన్నం అయిపోవాలి, పప్పు కూడా అయిపోవాలి. ఇక చూడండి, అన్నం ఎంత ఉన్నదో పప్పు అంతే పెట్టిండు. ఎవరైనా గింతగానం తింటారా పప్పు? అంతే. నువ్వు తింటావు. అన్నం అయిపోవాలి, పప్పు అయిపోవాలి, ఫ్రెంచ్ ఫ్రైస్ అయిపోవాలి. ఓకేనా? ఫ్రెంచ్ ఫ్రైస్ ఏమో పరిచి పెట్టింది, ఈ అన్నం ఖచ్చితంగా ఉండాలని నేను అన్నా. అదన్నట్టు 2 కూడా తినొచ్చు బాబా. తినద్దు, ఒక్కొక్కటే తినాలి. ఓకే, రెడీ? 1 2 3 స్టార్ట్. నేను గెలిస్తే చెట్టు వాతాలి, నువ్వు గెలిస్తే ఐస్ క్రీమ్ తినాలి. ఓకే? ముంచుకొని తినాలి. పిల్ల ఉంది.
వేడి వేడిగా క్రిస్పీగా బాగుంది. బయట చల్ల వర్షం పడతా అంటే ఇట్లాంటి ఏమో ఒకటి తినబుద్ధి అయితే ఉంటుంది. వర్షం పడితే ఎక్కువ మిరపకాయ బజ్జీలు తినబుద్ధి అవుతాయి. మా ఆయన బజ్జీల ఫ్యాన్. నువ్వు మొత్తం దానికి అంటలేవు. గిట్ట అంటాను ఉట్టిగానే అది కూడా అయిపోవాలి. నా ఇష్టం అది. ఇంకా తాగుతా. ఓకే కానీ అంటే అన్నాడు అదే మంచిది. ఎట్లా తింటుంది బాబా? కళ్ళ ముందు కనబడుతున్నాయి అన్ని కంప్లీట్ చేయాలి అంత. ఇప్పుడు పెట్టాలి, చేతులు ముట్టుకోకుండా తాగాలని. గ్లాస్ కింద పడుతుంది. ఇది మిక్స్డ్ జ్యూస్ అట అన్ని కలిపి బాగుంది. రెండు ముందుడి అయితే నువ్వు రెండు ఎట్లా తింటావు? నువ్వు 2 సార్లు గెలిచిన ఇప్పుడు ఇద్దరు గెలుతాను అంత తొందర చేసినావు. తెల్లాడుతుంది ఇక ఇది ఒకటి తినేసారి. నేను గెలిచి ఐస్ క్రీమ్ ఛాలెంజ్ పెట్టాలి ఖచ్చితంగా. నేను గెలిచి నిమ్మ చెట్టు పెట్టాలి. బాగా పప్పు ఇంకొంచెం కావాలి వచ్చిన. మా ఇంట్లో ఎవర్ గ్రీన్ పప్పు అన్నట్టు ఈ పప్పు ఉంటే చాలు, ఏది అడగరు. ఏ ఫ్రై కర్రీస్ ఉన్నా, చికెన్ ఉన్నా, మటన్ ఉన్నా ఈ పప్పు ఉంటే చాలు వీళ్ళకు. అవన్నీ ఉన్నా లేకుండా నడుస్తాయి. ఏం జరిగింది బావా? నేను తొందర తింటాను అనుకున్నా. ఇవి ఒక్కటొక్కటి తిన్నాను ఎందుకు పెట్టినావు బావా? అవి ఒక్కొక్కటే తినాలి, లేకుంటే నువ్వు ఏదో ఒకటి పెడతా. కానీ అమ్మ ఇన్ని రోజులు బట్టి ఎప్పటికి గెలుస్తానా అన్నది అయిపోయింది. కొంచెం ఉన్నాయి, ఈజీగా గెలిచేసిన. ఇంకా ఇదైతే అయిపోతలేదు. నేను ఖచ్చితంగా గెలుస్తాను, ఎందుకంటే ఇట్లా 2 3 తింటే
నేను 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 తిన్నానా ఇదివరకు బర్గర్ పొట్లు ఒక్కొక్కటే తిన్నా నేను కాకపోతే తింటాను. ఇగో ఒకసారి తీసుకున్నప్పుడు ఒక్కొక్కటే తీసుకున్నా అది లాజిక్. నేను ఈ చేత ఒకటే తీసుకున్నా ఈ చేత ఒకటే తీసుకున్నా తినొచ్చు అట్లా. నేను రెండు తీసుకోవద్దని చెప్పిన అంతే. ఆ లాజిక్ నేనేం చేస్తా. మళ్ళీ ఫ్రెంచ్ ఫ్రైస్ కదా ఏదో ఊరించుకుంటా ఒక్కటొక్కటి తినడు మంచిగా ఉంటది కానీ మెల్లగా అయితే ఏం కాదు. ఫాస్ట్ అసలు గొంతు నుంచి కిందికి పోతుంది. అన్నంలో తింటే మంచి అనిపిస్తుంది ఫ్రెంచ్ ఫ్రైస్. నార్మల్ గా ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే నార్మల్ తింటేనే మంచి అనిపిస్తుంది, ఒక టేస్ట్ మంచి అనిపిస్తుంది. ఇట్లా మొత్తానికైతే చాలా మంచిగా ఉంది. అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ నార్మల్ తిన్నంత సేపు నాకు టేస్ట్ గా నవలు మింగిన మంచి అనిపించింది. ఎంత ఫాస్ట్ గా తిన్నా గానీ టేస్ట్ తెలుస్తుంది. అంటే ఏదైనా కచప్ అంటే అంత ఇష్టం ఉంది బాగున్నా. అసలు కచపు ఎందుకో పిజ్జాలో కానీ బర్గర్లో కానీ ఇట్లా కూడా అస్సలు ఇష్టం ఉండదు ఎందుకో ఏమో మరి. కచప్ పెడితే కదా కచప్ టేస్ట్ వస్తుంటది. ఇక కచప్ తిన్నట్టు అనిపిస్తుంది. టమాటో కచప్ మంచి అనిపిస్తుంది. అది కూడా మంచి అనిపించింది, చాలా మంచి అనిపించింది. నాకు ఏదైనా టక్కడగా తిన్నప్పుడు బిర్యానీ కూడా టేస్ట్ అనిపించారు. టక్కడగా మింగినాం కదా ఇట్లా అనిపించింది. కానీ నవ్వులుతా అంటే మంచి ఫీల్ అనిపిస్తుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ అది చాలా మంచి అనిపించేది అన్నట్టు. అయితే ఇప్పుడు అట్లా నమ్ములుతానే మంచిగా అనిపించే తిండి పోటీ నేను పెట్టాను కాబట్టి నెక్స్ట్ బాగా కూడా నాకు మంచిగా అనిపించే తిండి పోటీ పెడతాడు. తర్వాత ఆలోచిస్తా ఆ విషయం గురించి. నెక్స్ట్ తిండి పోటీ గురించి నేను తర్వాత ఆలోచిస్తా. కానీ ముందైతే పనిష్మెంట్ నేను ఫస్ట్ టైం నీకు పనిష్మెంట్ ఇవ్వబోతున్నా అన్నట్టు. ఎందుకంటే ఇన్ని రోజులు బట్టి పనిష్మెంట్ మిరపకాయ ఒకటి పెట్టినప్పుడు ఇక నీకు బాధ అనిపిస్తుంది. నేనే కారు అడిగిపించిన. అవును వాసమే కారు అడిపించిన కానీ కింద కరెక్ట్ అడగలేదు. అప్పుడు అడిగినావా టైర్ దగ్గర అటు కింద ఉంటే కడగలేదు. నేను మళ్ళీ చెప్పిన నీకు కింద కొంచెం టైర్ దగ్గర ఇట్లా నీకు అర్థం కాలే కానీ అది అడగలేదు. అది ఓకే, అది నో ప్రాబ్లం. బాగా విన్నాడు. పనిష్మెంట్ అట్లా ఏం లేదన్నట్టు ఎందుకంటే వర్షం పడతాను. ఎంత వర్షం పడ్డా ఏం పడ్డా వర్షం ఇప్పుడు తగ్గింది ఎట్లయినా. కాబట్టి చెట్టు నాటాలి. నిమ్మ చెట్టు తీసుకొచ్చింది పిన్ని, అంటే పిన్ని తీసుకొచ్చింది అన్నట్టు. పిన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. అది ఇక్కడ పెట్టండి రా అని చెప్పి ఆ చెట్టు ఇప్పుడు నువ్వు నాటాలి. ఓకేనా? ఈ కాలం నుంచి అన్ని ఇట్లనే ఉంటాయి. పనిష్మెంట్లు డిఫరెంట్ గా ఉంటాయి అన్నట్టు. నేను గెలుస్తా మంచిగా కేక్ తిండి పోటీ పెట్టి బాగా ఎట్లా తినడు కదా నేనే గెలుద్దామని అనుకున్నా. కేక్ కాదు ఐస్ క్రీమ్ తిండి పోటీ. ఐస్ క్రీమ్ తిండి పోటీ కేక్ అంటాను. కేక్ అయిపోయింది కదా ఆల్రెడీ. ఇంకా కేక్ అదే భ్రమలు ఉన్నట్టున్నా. నేను ఐస్ క్రీమ్ తిండి పోటీ పెట్టాలనేసి అనుకున్నా. నెక్స్ట్ నేను ఎప్పుడు గెలిచినప్పుడు ఖచ్చితంగా ఐస్ క్రీమ్ తిండి పోటీ ఉంటుంది బాగా, దానికి కాసుకో. ఇప్పుడు నేను నిమ్మ చెట్టు వాతన్నట అమ్మో ఇన్ని అడుగుల లోతు అన్ని అడుగుల లోతు అని బాగా సాటిస్ఫై అయ్యే వరకు దాన్ని తవ్వుతానే. అన్ని అడుగులేం లేదు, చిన్న చెట్టే అది. మూల చెట్టు ఉంటది, ఆ చెట్టు వార్త అయిపోతుంది అంతే, ఏం లేదు. ఇక మొత్తం కానీ తిన్నాక పోదాం. ఇగో ఈ నిమ్మ చెట్టు ఇక్కడ వాతన్నట ఎప్పుడైనా బావనే మొత్తం తవ్వేది. నేను ఒక మట్టి తీయడమే సాయం చేసేది అంతే. ఇప్పుడు నేనే తవ్వుకోవాలి, నేనే మట్టి తీయాలి. మొత్తం చెట్టును మట్టిలో వాతన్నట. అట్లుంటది పనిష్మెంట్ అంటే. నాకు వస్తుందంట బాబా కొంచెం అటు గీడ కాలు చేసుకునేవు గిట్లా పడతా రానే గిట్లా తెలియపడ గిట్లా అయ్యో గిట్లా. ఓకేనా? ఇక నేనే ఎందుకైనా మంచి కాలు దూరం పెట్టాలి. ఆ పారతోంది చేతితో తిత్తే కాదు, చేతి ఇదంతా గడ్డి ఉన్నాయి కాబట్టి పారతో గట్టిగా కాలు మీద వేసుకునేవు. అనేది అనుకుంటే చేపిచ్చేది చేపిస్తాను నువ్వు అయితే. కింద నల్లమట్టి వెళ్ళాలి ఇదంతా మొర వెళ్తాది. ఇదేంద్రో ఇంకో 2 బుక్కలు తప్ప తింటాయి. ఇప్పుడు చేతుంది. నిమ్మ చెట్టు ఇంటి ముందటనే పెట్టచ్చు కానీ అంటే ఇంటి ముందర ఎందుకో పెట్టద్దట. దర్వాజాకి ఎదురుగా నిమ్మ చెట్టు పెట్టద్దు, ముళ్ళ చెట్లు పెట్టద్దు అని అంటారు అన్నట్టు మా అమ్మ వాళ్ళు. అందుకనే నేను మా ఇల్లుకి కొంచెం దూరంలో కొంచెం పక్క పొంటని సైడ్ కానీ ఇక్కడ పెడుతున్నాం అనమాట. నల్లమట్టి వచ్చిందిగా, కవర్ చింపాలి మెల్ల, కవర్ చింపి ఇలా పెట్టాలి. అది నీ చెత్తనే పెట్టిగా ఈ బాటిల్లో ఉన్నది. కింద ఏర్లు కిందికి పోతాయి అన్నట్టు. మట్టిది పోయద్దు, ఎందుకు మట్టి మంచిది పోయాలి. ఇదేం ట్విస్ట్. మట్టి మంచిదంటే ఇంకేటికెళ్ళి నల్లమట్టి తెప్పగాడు ఉంటుంది. అమ్మా నాతో మోపిద్దామని ఇదంతా ఇంకేటికెళ్ళి తేవాలి ఏడుంటది. అబ్బా 2 బుక్కలు స్లిక్కున మాయం చేస్తే అయిపోవు. ఏ పనైనా ఇద్దరం కలిసి చేసుకునేది. ఇప్పుడు నేను ఒక్కదాన్ని వేయాల్సి వస్తుంది. నల్ల మట్టి
ఓకేనా బావా? ఓకే, చెట్టుకు నీళ్ళు కూడా తెచ్చిపోయాను ఇక. నీళ్ళు వేయాలి కొన్ని. మిషన్ సక్సెస్. పనిష్మెంట్ హ్యాపీగా స్వీకరించడం జరిగింది. ఇట్లా తవ్వుడు ఒకటి ఇబ్బంది అయింది, మిగతా అంతా ఓకే. ఇదండి సరదాగా ఇట్లా ఫ్రెంచ్ ఫ్రైస్ తిండి పోటీలా మా ఆయన విన్ అవ్వడం జరిగింది. ఈ చెట్టు నాటించడం కూడా జరిగింది. నెక్స్ట్ నా ఛాన్స్ కూడా వస్తుంది. నేను కూడా పెద్ద లిస్టే పెట్టుకున్నా. నేను ఇంతకు ఎక్కువ పనిష్మెంట్ ఇస్తా. చివరి వరకు ఈ వీడియో ఇచ్చిన ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్. మా తిండి పోటీలో పెట్టిన నిమ్మ చెట్టు ఇక నిమ్మకాయలు కాస్తాయి, నిమ్మకాయ పులిహోర కూడా పెట్టుకుంటాం ఇక. అప్పుడే చెట్టు పెట్టుడు, నిమ్మకాయలు అవ్వడం వల్ల నిమ్మకాయ పులిహోర తిండి పోటీ. అయ్యో.